ఫిలిప్పైన్స్ కథ మారుతోంది. ఒక ప్రధాని తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే పోని ఓ ముఖ్యమంత్రి తర్వాత తనే ఓ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి గెలిస్తే అదిగో అలాగే ఉంది రోడ్రిగో డ్యూటెర్డో పరిస్థితి. రోడ్రిగో అంటే తెలుసు కదా, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటించాడు. అదొక రకం బుల్డోజర్ యుద్ధం. కేసులు పెట్టడం, విచారించడం, శిక్షించడం వంటివి ఉండవు. పోలీసులు సందేహాలు వస్తే చాలు, ఎవరైనా డ్రగ్స్ పెడ్లర్ అని తెలిస్తే చెప్తే చాలు వెళ్ళడానికి కాల్ చేయడం. వేల మందిని అలా కథం చేశాడు. వేల మందితో జైలు కిటకిట. ఈ యుద్ధంలో మొత్తం 12,000 మంది దాకా మరణిస్తే నేషనల్ పోలీస్ కాల్పులను 2,555 మంది నేల కొరిగినట్టు హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకటించింది. సరే, అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఈ అరాచక మానవ హక్కుల ఉల్లంఘన సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నాడు. కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే యాక్టివ్ అయిపోయింది. నిర్బంధంలోనే ఉంటూ రోడ్రిగో తన సొంత నగరం దవావ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడ్డాడు. ప్రత్యర్థిగా 8 రెట్లు ఓట్లతో గెలిచాడు. ఇప్పటిదాకా మేయర్గా ఉన్న తన చిన్న కొడుకు సెబాస్టియన్ డిప్యూటీ మేయర్గా ప్రకటించారు. ఫిలిప్పీన్స్ ప్రజాప్రతినిధుల ఎన్నికల విధానం కాస్త డిఫరెంట్ కూడా. పెద్ద కొడుకు పాలో ప్రతినిధుల సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. బిడ్డ పేరు సారా డ్యూటెర్డో. నిధుల దుర్వినియోగం అధ్యక్షుడు ఫెర్నాండ్ ఆయన భార్య సభాధ్యక్షుడి మీద హత్యా ప్రయత్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె మీద వచ్చే జూలైలో ఆమె అభిశంసనను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ స్థితిలో సోదరులు తండ్రి ప్రజాప్రతినిధులుగా తిరిగి ఎన్నిక కావడం, జనం కూడా ఆ కుటుంబం పట్ల ఆదరణ చూపిస్తున్నాం. ఆమెకు ఇప్పుడు పెద్ద రిలీఫ్. ఒకవేళ ఆమె నిర్దేశంగా విడుదల అవ్వాలంటే 24 మందిలో 9 మంది సెనేటర్లు ఆమెకు మద్దతుగా ఓటేయాలి. లేకపోతే ఆమెను శాశ్వతంగా ఎన్నికలకు అనర్హురాలుగా ప్రకటిస్తారు. ఇప్పుడు జనంలో తమ కుటుంబం పట్ల మళ్లీ ఆదరణ పెరిగినందున 9 ఓట్లు వస్తాయని ఆమె నమ్మకం. ప్రస్తుతం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలు ఫిలిప్పీన్స్ రాజకీయాలను మార్చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు 2028లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో బలమైన పోటీదారు కాబోతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2028లో రోడ్రిగో కుటుంబం పాలనలోకి వచ్చేస్తుంది ఫిలిప్పీన్స్. ఇది తాజాగా ముచ్చట శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక కథనం. ఫిలిప్పైన్స్లో ఏం జరుగుతుందన్నది.